ప్రియ సంగమా, మరొకసారి రీతిగా దేవుని సన్నిధిని, దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించడానికి మన అందరి జీవితాల్లో దేవుడు చూపించినటువంటి ఆ యొక్క మహాప్రేమను బట్టి, మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. యేసు ప్రభు వారు సిలువపై పలికినటువంటి 4వ మాటను ధ్యానించడానికి గాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియమైన వాళ్ళారా. మహాగణుడువును మహోన్నతుడువును పరిశుద్ధుడువును నిత్య నివాసి అయిన దేవా, మరొకసారి మా ప్రభా యొక్క మధ్యాహ్న కాల సమయంలో మా తండ్రి, మా జీవితంలో, మా అందరి జీవితాల్లో మా ప్రభా మీరు అనుగ్రహించినటువంటి ఇటు శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఎందరికో లేనటువంటి ఇటు గొప్ప తరుణాన్ని బట్టి నాయన మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా తండ్రి. ప్రభా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మా తండ్రి మీరు సిలువపై వేలాడుతూ నాయన మా తండ్రి పలికినటువంటి 7 మాటలను ధ్యానించడానికి మీరు చూపినటువంటి కృపను బట్టినైనా మీకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా తండ్రి. నాయన ఇప్పుడు 4వ మాటను ధ్యానిస్తుంటుండగా మా తండ్రి మీ ఆత్మ నడిపింపు మాకు మీరు అనుగ్రహించండి, సహాయం చేయండి మా ప్రభా. బలహీనుడును బలపరచండి దేవా, అభిషేకించబడినట్టు మాటలు పలకడానికి సహాయం చేయండి మా ప్రభా. తద్వారా మా తండ్రి మేము మా జీవితాలను సరిచేసుకోవడానికి, మా యొక్క హృదయాలను మరొకసారి పరిశీలించుకోవడానికి, మరొకసారి ఉజ్జింపబడటానికి మాకు మీరు సహాయం చేసి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరిట వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క చదవబడినటువంటి లేఖన భాగంలో మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని చెప్పి యేసు ప్రభు వారు ఒక ఆక్రందనగా మాట్లాడుతూ ఉంటున్నారు. ఇప్పటి వరకు మనం 3 మాటలను ధ్యానం చేసి ఉంటున్నాము. ఈ 4వ మాటను పలికేటప్పటికీ ఆయన ఏ పరిస్థితిలో ఈ యొక్క మాటను పలికి ఉంటున్నారని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనము చివరి భాగంలో ఈ రీతిగా వ్రాయబడుతుంటుంది. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. అంటే ఈ మాట పలికేటప్పటికీ ఆయన శిష్యులుగా పిలువబడిన వారు, ఆయనతో పాటు పరిచర్యలో పాల్గొన్నటువంటి ఆయన 12 మంది శిష్యులు కానీ, అనేకమైనటువంటి అద్భుత క్రియలు చేసినటువంటి వారు కానీ, అనేక మంది రోగులను స్వస్థపరిచినటువంటి ఆయన శిష్యులుగా పిలువబడిన వారు ఒక్కరు కూడా ఆయన చెంతన లేరు అన్నటువంటి సత్యం మనకు అర్థమవుతూ ఉంటుంది. మరి అక్కడే 27వ అధ్యాయము 27వ వచనం నుంచి 30వ వచనం మనం చదివినట్లయితే ఆ యొక్క రోమా సైనికులు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసినట్లుగా మనకు రాయబడుతూ ఉంటుంది. మరి 39వ వచనంలో ఆ మార్గమున వెళ్ళుచున్నటువంటి వారు ఆయనను దూషించినట్లుగా కనబడుతూ ఉంటుంది. మరి 42వ వచనంలో ఆయనను అపహసించినట్లుగా కనబడుతూ ఉంటుంది. 44వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది, ఆయనతో కూడా సిలువ వేయబడినటువంటి బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. కాబట్టి ఈ రీతిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క 4వ మాటను పలికేటప్పటికీ ఆయనను ఒక ఒంటరితనం వేధిస్తూ ఉంటుంది. ఈ యొక్క లోకములో జీవించినంత కాలము కూడా తండ్రి ఆయన వెన్నంటి ఉన్నాడు. యేసు ప్రభు వారు ఈ లోకంలో చేసినటువంటి ప్రతి పరిచర్యలో కానీ, యేసు ప్రభు వారు మరి చేసినటువంటి ప్రతి సూచక క్రియలో కూడా తండ్రి ఆయన వెన్నంటి ఉంటున్నాడు. కానీ మొట్టమొదటిసారిగా ఒక ఒంటరితనం ఆయనను వేధిస్తూ ఉంటుంది. అప్పటికే ఆయన శారీరకంగా చాలా అలసిపోయి ఉంటున్నాడు, మరణానికి సిద్ధపడి ఉంటున్నాడు. ఆ యొక్క యెరూషలేము వీధులలో, బండరాళ్ళు పరిచినటువంటి ఆ యెరూషలేము వీధులలో ఆయనను ఈడ్చుకొని వస్తూ ఉన్నప్పుడు కానీ, లేక 1 తక్కువ 39 దెబ్బలు, 1 తక్కువ 40 దెబ్బలు ఆయనను కొట్టినప్పుడు కానీ, లేక మరి ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టబడినప్పుడు కానీ, మొత్తముగా 5480 గాయాలు
ఆయన ఒంటి మీద కనబడుతున్నట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉంటారు. మొట్టమొదటిగా 150 గాయాలు, అవి కూడా ఒక బలమైనటువంటి గాయాలు. ఆయనను వీపు మీద కొట్టడాన్ని బట్టి 150 గాయాల వరకు ఆయన వీపు మీద కనబడినట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉంటారు. 17 గంటల పాటు ఆయన దాహానికి అలమటించినట్లుగా మనకు చరిత్రకారులు చెప్తూ ఉంటున్నారు. 8 అంగుళాల పొడవు ఉన్నటువంటి మేకులతో 3 మేకులతో ఆయనను ఆకాశానికి భూమికి వేలాడి తీసినట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ రీతిగా మనం ఆలోచన చేసినప్పుడు అప్పటికే ఆయన శారీరకంగా అలసిపోయి ఉంటున్నాడు, ఎంతో బాధింపబడి ఉంటున్నాడు, ఎంతో మరి అవమానాన్ని మరి పొందినట్లుగా చూడగలుగుతూ ఉంటున్నాం. మరి రోమా సైనికులు కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు కూడా మరి ఆయనను అపహసిస్తున్నట్లుగా, ఆయన మీద ఉమ్మి వేస్తున్నట్లుగా, ఆయనను దూషిస్తున్నట్లుగా, ఆయనను నిందిస్తున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటున్నాం. మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. అప్పటికే ఈ మాట పలికేటప్పటికీ చుట్టూ చీకటి అలముకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. భయంకరమైనటువంటి నిశ్శబ్దము మరి ఆ యొక్క చుట్టుప్రక్కల ఆవరించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయన శారీరకంగా అనేకమైనటువంటి బాధలు అప్పటికి అనుభవించి ఉంటున్నాడు. ఆ యొక్క అవమానం కంటే, శారీరకంగా ఆయన అనుభవించినటువంటి బాధ కంటే కూడా మరొకటి ఆయనను వేధిస్తూ ఉంటుంది. అది ఒక మానసికమైనటువంటి సంఘర్షణ. ఆయనను జీర్ణించుకోలేకపోతున్నాడు. అన్ని పరిస్థితుల నుంచి వెళ్ళినప్పుడు కూడా తండ్రి సహాయం చేసి ఆయనను విడిపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయన చరిత్రను మనం అవలోహన చేసుకున్నప్పుడు. కానీ ఈ యొక్క సందర్భంలో మాత్రం ఆయన 33 సంవత్సరాలు ఈ యొక్క లోకములో జీవించినప్పటికీ ఈ యొక్క చివరి క్షణాలలో ఒక మానసికమైనటువంటి సంఘర్షణకు ఆయన గురి అవుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అన్ని పరిస్థితుల్ని తట్టుకున్నాడు, కానీ అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో మరి తండ్రి ఆయన కుమారుడి అయినటువంటి యేసుక్రీస్తు వెంట ఉండి ఆయనను నడిపించారు. కానీ మరి ఈ యొక్క చివరి క్షణంలో ఆయనను విడిచిపెట్టడానికి సిద్ధమైనట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మనం చదివినటువంటి వాక్య భాగంలో చూద్దాం, ఒకసారి పరిశీలన చేద్దాం. నిజంగానే తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టారా? ఒకసారి చూద్దాం, చూడండి, జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. 46వ వచనం చివరి భాగంలో నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము అంటున్నాడు. అంటే అప్పటికే తండ్రి అయి ఉన్నటువంటి యెహోవా దేవుడు కుమారుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని చెయ్యి విడిచిపెట్టినట్లుగా చూడగలుగుతూ ఉంటున్నాం. ఎందుకు చెయ్యి విడిచిపెట్టవలసి వచ్చింది? ఒకనాడు మరి యొర్దాను నదిలో ఆయన బాప్తిస్మం తీసుకుని ఒడ్డుకు వస్తున్నప్పుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని పలికినటువంటి ఆ యొక్క స్వరము ఈ రోజు ఆయనను విడిచిపెట్టినట్లుగా చూడగలుగుతూ ఉంటున్నాం. మరి ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చింది? అంతగా ప్రేమించినటువంటి తండ్రి, అంతగా మరి ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనకు తోడుగా ఉన్నటువంటి తండ్రి కుమారుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చింది అనే దానికి కొన్ని కారణాలను చూద్దాం. చూడండి ప్రియమైన వారలారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనంలో, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అని చెప్తూ ఉంటున్నాడు. కుమారుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నలుగొట్టడానికి తండ్రి అయి ఉన్నటువంటి యెహోవా దేవునికి ఇష్టమైనట్లుగా కనబడుతూ ఉంటుంది. ఆయన నలుగొట్టడానికి ఆయన తండ్రి అయినటువంటి యెహోవా దేవుడికి ఇష్టము అని చెప్పి మనకు అర్థమవుతుంటుంది. మరి ఆ యొక్క గెత్సెమనే తోటలో యేసు ప్రభువారు చేసినటువంటి ప్రార్థనను కూడా ఒకసారి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనంలో ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. మరి రెండవసారి కూడా అక్కడే 42వ వచనంలో ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించారు అని చెప్తూ ఉంటున్నారు. మరి అక్కడే 44వ వచనంలో మూడవసారి ఆయన తండ్రిని వేడుకుంటున్నారు. తండ్రికి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. 44వ వచనంలో ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేసెను అంటున్నాడు. ఈ ముమ్మారు కూడా తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి మరి కుమారుడు
మరి మొరపెడుతూ ఉంటున్నాడు. నా తండ్రి, నీ చిత్తమైతేనే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. అయినను నా ఇష్టము కాదు, నా చిత్తము కాదు, కేవలము నీ చిత్తాన్ని మాత్రమే నా జీవితంలో నెరవేర్చు, కేవలం నీ చిత్తం మాత్రమే సిద్ధించాలి అని చెప్పి అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. కాబట్టి మొట్టమొదటిగా మనకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటి అంటే, పాపులము అయ్యున్నటువంటి మనలను రక్షించడానికి తండ్రిగా మరి ఆయన బాధ్యతను నెరవేరుస్తూ ఉంటున్నాడు. కుమారుడిగా ఆయనను యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆయనను మన కోసం నల్లగొట్టించడానికి, మన కోసం మరణింప చేయడానికి ఆయనను మరి విడిచిపెట్టినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి మొట్టమొదటిగా మనకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని చిత్తము మాత్రమే మన జీవితాల్లో నెరవేర్చవలసిన వారమై ఉంటున్నాము అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మరి ఆయన జీవితంలో కానీ, ఆయన జన్మలో కానీ, ఆయన మరణములో కానీ ఎప్పుడూ కూడా మరి పాపము ఎరగనటువంటి ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి దేవుడు మన కొరకు ఆ యొక్క కల్వరి శిలువలో బలియాగము గావించబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎందుకు మరి అటువంటి పరిశుద్ధుడిని, ఎందుకు అటువంటి కల్మషము లేనటువంటి దేవుడిని, ఎందుకు మరి అటువంటి పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి దేవుని మరి ఎందుకు యేసుక్రీస్తు మరి తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు విడిచిపెట్టాడు అనే దానికి మరొక మాటను చూద్దాం. చూడండి ప్రియమైన వారలారా, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21లో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అంటున్నాడు. మనల్ని నీతిమంతులుగా చేయడానికి మనం పాపం ఎరుగనటువంటి ఆయనను మన కోసము పాపముగా చేయబడి ఉంటున్నాడు. కాబట్టి ఆ యొక్క పాపాన్ని బట్టి ఆ యొక్క మహాపరిశుద్ధుడైనటువంటి తండ్రి క్రీస్తు యొక్క చెయ్యి విడవలసి వచ్చింది అని చెప్పి మనకు అర్థమవుతూ ఉంటుంది. మరి అదే రీతిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మన పాపము మనకు దేవునికి అడ్డముగా వస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు మరి తన జీవితంలో ఎన్నడూ కూడా పాపము ఎరగనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అయినప్పటికీ కూడా ఆయనను విడిచిపెట్టడానికి సిద్ధపడి ఉన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన కనుదృష్టి పాపము చూడలేనంత నిష్కళంకమైనదని చెప్పి హబక్కూకు రాస్తూ ఉంటున్నాడు. మరి అదే రీతిగా మరొక మాట చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో ఈ రీతిగా రాస్తూ ఉంటున్నాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగగొట్టబడిను, మన సమాధానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడెను అని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది. మనం చేసినటువంటి అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడి ఉంటున్నాడు. మనం చేసినటువంటి దోషాలను బట్టి ఆయన నలుగొట్టబడి ఉంటున్నాడు. మనము తండ్రితో సమాధానం పరచబడటానికి తండ్రి మరి ఆ యొక్క క్రీస్తు ప్రభువారు ఆ యొక్క సిలువలో వేలాడుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మానవుడు పాపము చేసి మరి ఆ యొక్క తండ్రితో లేక యేసుక్రీస్తు ప్రభు వారితో మరి మనము ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయి ఉంటున్నాం. పాపములో మునిగిపోయి ఉంటున్నాం. ఈ లోకములో మునిగిపోయి ఉంటున్నాం. తండ్రితో ఎటువంటి సంబంధము, ఎటువంటి సమాధానము, ఎటువంటి సహవాసము లేనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో సమాధానపరచడానికి మరి మనల్ని ఆ యొక్క తండ్రితో సమాధానపరచడం నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో వేలాడినట్లుగా మరి ఆ యొక్క చెయ్యి దేవుడు విడిచిపెట్టినట్లుగా మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మరి ఏ పాపము ఎరగనటువంటి ఆయననే తండ్రి అయినటువంటి దేవుడు విడిచిపెడితే మరి పాపములోనే పుట్టినటువంటి వారము, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది అన్నటువంటి మానవులము మనము ఏ రీతిగా దేవునిని చేరుకోవాల్సిన వారమై ఉంటున్నాం, ఏ రీతిగా దేవునితో సహవాసము కలిగినటువంటి వారమై ఉంటున్నాం, మరి ఏ రీతిగా ఆయనను చేరుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మరి ఈ రీతిగా ఆలోచన చేస్తున్నప్పుడు ఎటువంటి పాపము ఎరుగనటువంటి ఆయనను తండ్రి అయినటువంటి దేవుడు విడిచిపెట్టడానికి సిద్ధపడితే మరి ఆ యొక్క అద్వితీయ కుమారుని విడిచిపెట్టడానికి సిద్ధమై ఉన్నాడు. ఆ యొక్క సొంత కుమారుని, ఆ యొక్క ప్రియ కుమారుని, ఆ యొక్క అద్వితీయ కుమారుని విడిచిపెట్టడానికి సిద్ధపడి ఉంటున్నాడు. కానీ మరి పాపములోనే జీవిస్తూ, పాపములోనే మనం ఈ లోకములోనే జీవిస్తున్నట్టు మనకు ఎటువంటి మినహాయింపు ఉంటుందా? ఏ మినహాయింపు కూడా ఉండదు మన జీవితాల్లో ప్రియమైన వారలారా. మరి ఆ యొక్క మన జీవితాల్లో ఉన్నటువంటి పాపమే మనకు దేవునికి ఎడబాటు. మరి మన సహవాసము ఏ రీతిగా ఉంటుంది, మన జీవితం ఏ రీతిగా ఉంటుంది,
మనం ఏమి నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నామంటే ఈ యొక్క 4వ మాట ద్వారా మొట్టమొదటిగా దేవుని చిత్తం మాత్రమే మన జీవితాల్లో నెరవేర్చబడాలి అని చెప్పి నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం. రెండవదిగా ప్రతి విధమైనటువంటి పాపము కూడా మన జీవితాలను దేవునితో ఎడబాటు చేస్తుంటుంది. ప్రతి విధమైనటువంటి పాపము కూడా దేవునితో సహవాసము లేకుండా చేస్తూ ఉంటుంది అని నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మరి తండ్రి ఆ యొక్క సిలువకు అప్పగించినప్పటికీ కూడా మరి నిరంతరము కూడా ఆ యొక్క సహవాసము కొరకు మరి ఆయన ఎదురు చూస్తున్నట్లుగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ రీతిగా మన జీవితాల్లో ఇంకా పాపం ఏలుబడి చేస్తూ ఉంటుందాం. మనం విశ్వాసులు అని చెప్పుకుంటూ ఉన్నాం, క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉన్నాం, ఇంకా మన జీవితాల్లో పాపం ఏలుబడి చేస్తూ ఉంటుందాం. సార్ మనల్ని మనం పరీక్షిస్తున్నాం. ఈ యొక్క శుక్రవారం దినమున మరి మనల్ని దేవుడు మనొక చక్కని అవకాశాన్ని మన జీవితాల్లో అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. విశ్వాసులమై ఉన్నప్పటికీ మరి మారు మనసు అనుభవం లేనప్పటికీ కూడా మరొకసారి మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మన హృదయాలను లోతుగా చూసేటువంటి దేవుడు మరొకసారి మన జీవితాల్లో అనుగ్రహించిన దాన్ని బట్టి మనం ఎంతైనా రుణస్థులమై ఉంటున్నాం. మరొకసారి మన జీవితాలను సరిచేసుకుందాం, మన హృదయాలను పరిశీలించుకుందాం. ఈ యొక్క 4వ మాట ద్వారా ఏ రీతిగా అయితే మరి యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయినటువంటి యెహోవా దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఆ రీతిగానే మనము కూడా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో, ఈ యొక్క శుక్రవార సమయంలో మనం కూడా దేవునికి ప్రార్థన చేసి మన జీవితాలను సరిచేసుకోవడానికి, మన హృదయాలను పరిశీలించుకోవడానికి మరొక చక్కని అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. మరి ఆ రీతిగా మనం పరిశీలించుకోవడానికి, మన జీవితాలను సరిచేసుకోవడానికి ఈ యొక్క మధ్యాహ్న కాలంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.